మా మతాన్ని విడిచిపెట్టి పరాయి మతం పట్టుకున్నవాడు మా వాడు ఎలా అవుతాడు, మా మధ్యన ఎలా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినందుకు ఒక భయంకరమైన కక్ష, ఒక భయంకరమైన ద్వేషము, నానా చిత్రహింసలు పెట్టి 15 రోజులు నా ఇల్లు ఆపేశారు. మా తాతయ్య గారు తర్వాత మా తల్లి గారు తరం తర్వాత మేము, మా తర్వాత మా పిల్లల తరం కూడా ఇక్కడ ఉంటుంటే, ఇద్దరు ఆడపిల్లలు, నన్ను నమ్ముకుని వచ్చిన నా భార్య, నాకు ఎటువంటి పొలాలు స్థలాలు ఏమీ లేవు. ఇదే స్థలంలో నేను ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన స్థలం ఇది. కేవలం నేను ఒక సేవకుణ్ణని, కేవలం నేను వారి మతాన్ని విడిచిపెట్టి పరాయి మతాన్ని పట్టుకున్నానని ఒక భయంకరమైన ఉన్మాదం చూపించి, ఉక్కుపాదం చూపించి ఈరోజు నన్ను చిత్రహింసలు, 15 రోజులు నిద్ర లేని రోజులు, ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, నిన్ను చంపేస్తాం, నిన్ను బ్రతకనేమో, వాట్సాప్ కాల్స్, అసభ్యకరమైన మాటలు. అరే, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా డబ్బుల కోసం, నీ భార్యను నా దగ్గర పంపించు. అసలు సంబంధం లేని వాళ్ళు ఫోన్ చేసి నన్ను టార్చర్ పెడుతున్నారు. నేను ఒకటి చెప్తున్నాను, నాకు ఇష్టమైన నేను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మీద నమ్మకము కలిగి ఆయన్ని నమ్మి నేను బాప్తిజం పొంది ఆయన దర్శనాన్ని నేను పొందుకొని ఈరోజు ఆయన పరిచర్య చేస్తున్నాను. మీ తల్లిని పుడుకోబెట్టుకోరా అని అంటున్నారు. దేవుని నమ్ముకున్నందుక. నా భార్యను రమ్మంటున్నారు మీరు, దేవుని నమ్ముకోమన్నందుక. ఈ మీద నాకు కోపం అయితే ఏమీ లేదు, కానీ దేవుడు నన్ను అన్న ప్రతి ఒక్కరిని దేవుడు క్షమించును గాక. నా మీద ఒక్కుపాదం చూపించిన ప్రతి ముసల్మాన్ కి దేవుడు వాడిని క్షమించును గాక. నేను ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను, నేను ఈర్ష పెట్టుకుంటలేదు, నేను వారి మీద కక్ష సాధింపులు చేయడం లేదు, కానీ యథార్థంగా నేను మిమ్మల్ని హృదయంతో ప్రేమిస్తున్నాను. ఎందుకోసం అంటే నా యేసు ప్రభువారు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు, నా తండ్రి అయిన దేవుడు, నేను నమ్మదగిన దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభువారు ప్రేమించమన్నాడు శత్రువుని కూడా. ఈరోజు నా మీద మీరు ఎంత శత్రుత్వం పెంచుకున్నా, నా ఇంటిని మీరు ఇది ఇలా ఆప్ చేసి, నా ఇద్దరు బిడ్డల్ని, నా భార్యని, నా తల్లిని బైపాస్ సర్జరీ చేయించుకున్న నా యొక్క తండ్రిని మీరు రోడ్డు మీదకి లాగినా సరే, ఇక్కడ నిలబడి చెప్తున్నాను, ఈ ఇంటి ముందర నుంచొని చెప్తున్నాను, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తాడు. దేవుడు మిమ్మల్ని క్షమించును గాక. ఈరోజు నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నాను, నా మీద ఉక్కుపాదం చూపిస్తారే, నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నాను ద్వేషాన్ని చూపిస్తున్నారే, నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నానని చెప్పేసి నన్ను భయంకరమైన నానా చిత్రహింసలు పెడుతున్నారే, ఇది మీకు న్యాయమేనా? ఖచ్చితంగా దేవుడుకి మీరు సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఖచ్చితంగా నేను అంటున్నాను, మీరు ఎన్ని పన్నాగాలు కట్టినా సరే ఈ స్థలములోంచి నన్ను, నా కుటుంబాన్ని మీరు వేరు చేయలేరు, నన్ను ఇక్కడ వెళ్ళగొట్టలేరు. ఇక్కడే ఉంటాను, ఇక్కడ నుండి అనేక చోట్లకు వెళ్తాను. యేసుక్రీస్తు నిజ దేవుడు, ఆయనే సత్యమైన దేవుడు నేను ప్రకటిస్తాను.